జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడు దయాళువు, ప్రేమ మూర్తి, ప్రేమ సాగరం. ఆయన మన మీద ఉండే ప్రేమతోటి, మన మీద ఉండే దయతోటి ఆయన మనకి ఎన్నో రకాలుగా ఉపకారం చేద్దామని అనుకుంటాడు. అర్జునుడికి ఆ వేళ తను సంచరించే రూపంలో ఉపకారం చేశాడు. ఇప్పుడు మనకందరికీ విగ్రహ రూపంలో ఉండి ఉపకారం చేద్దామని అనుకుంటాడు. కానీ సాధారణంగా మనకి విగ్రహం మీద నమ్మకం కలగడం కష్టం. కానీ దాని ఎందుకు కనుక మనకి విశ్వాసం ఏర్పడితే అదే ఒక శుభాశ్రయంగా దానుండి మనకి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుగ్రహించి ఆదుకునేటటువంటి స్థితి ఆయనలో ఉంటుంది. ఇది అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. విశ్వాసం మనకు అంత ఉందా? అయితే కొంతమంది విగ్రహం దగ్గర కూర్చుని నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా కావాలి, అలా కావాలని ఏం చేయదండి విగ్రహం అనేస్తారు. నామదేవ్ అని ఒక కుర్రాడు ఉండేవాడిని. ఇప్పుడు కాదు, ఓ 3-4 శతాబ్దాల పూర్వకాలంలో నామదేవ్ అంటారు. మంచి భక్తుల్లో ఆయన కూడా సుప్రసిద్ధుడుగా పేరు పొందినటువంటి మహనీయుడు అన్నమాట నామదేవ్ అంటే. ఈ నామదేవ్కి బహుశా గురువుగారు కబీర్ దాస్ గారు అనుకుంటాను. బహుశా ఆయన వల్ల మంచి జ్ఞానం పొందినవాడిన భగవంతుడిని మనకి విగ్రహ రూపంలో ఉంటాడు. కానీ చక్కగా మనం పెడితే ఆరాధన చేస్తే మాట వింటాడు అని ఆయనకి చెప్పాడు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు. రోజు నాన్నగారితో ఆ పక్కన కొండ మీద దేవుడు ఉండాడు పాండురంగడు. నాన్నగారితో పాటు ఈయన ఆలయానికి వెడుతూ ఉండేవాడు. సరే, సాధారణంగా తండ్రులు పిల్లల్ని కూడా తమతో పాటు వచ్చిన పక్కన కూర్చోబెట్టుకుని చేస్తుంటారు కదా. అలాగా వీళ్ళ నాన్నగారు కూడా ఈ పిల్లాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన చక్కగా బుద్ధిగా చేతులు కట్టు కూర్చునేవాడు. నాన్నగారు ఆ పూజా పునస్కారం ఏదో చేస్తుండేవాడు. వాళ్ళ అమ్మగారు టిఫిన్ బాక్సులో పెట్టించినటువంటి ఓ 2-3 రొట్లు ఆయన నైవేద్యం పెట్టేవాడు. జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. సరే, వీళ్ళకి తీసుకుంటూ ఉంటారు ప్రసాదంగా. మామూలుగా ఆరగింపు పెట్టేటప్పుడు మాత్రం నాన్నగారి పిల్లాన్ని ఒరే పో బయట కూర్చో అని బయట కూర్చోబెట్టి ఆరగింపు పెట్టేవాడు. ఎందుకంటే ఆరగింపు పెట్టేటప్పుడు ఎవరు చూడకూడదని అంటుంటారు. అందుకోసం ఆరాధన అంతా చూసేవాడు, ఆరగింపు మాత్రం చూసేవాడు కాదు. ఆరాధన అంతా చూసేవాడు కానీ ఏం చదువుతున్నాడో తెలిసేది కాదు. మంత్రాలు లోపల చదువుకోవాలి కదా. సరే, అయితే కొంచెం మనవాడు చూసేంతవరకు తండ్రి ఏదో ఇలా తీస్తున్నాడు, అలా ఇస్తున్నాడు, అలా తీస్తున్నాడు, అలా ఇస్తున్నాడు, ఇలా తీస్తున్నాడు, అలా ఇస్తున్నాడు, అలా తీస్తున్నాడు, అలా జరుగుతున్నాడు, ఇలాంటివన్నీ చూశాడు ఆయన. ఓహో, బహుశా ఇలా ఆరాధన చేయాలి కాబోలు అని అనుకున్నాడు ఆయన. ఒకరోజు నా తండ్రి గారు ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చింది. 1-2 రోజుల కోసం ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సరే, నామదేవుని పిలిచేవారే, రోజు నువ్వు నాతో పాటు వస్తున్నావు, చూస్తున్నావు కదరా,
కనుక ఈ 2 రోజులు కాస్త నువ్వు జాగ్రత్తగా దేవుడి దగ్గర పూజా పునస్కారం చేస్తూ ఉండు అని వాళ్ళు ఆవిడ పిలిచి అమ్మాయి ప్రసాదం మనవాడికి ఇచ్చి పంపించు, చక్కగా దేవుడిని చూసుకుంటాడు తను అని తండ్రి గారు ఊరు వెళ్ళాడు. సరే ఆ రోజుకు పూజ అయిపోయింది. మర్నాడు పొద్దున్న ఈ పిల్లవాడు అమ్మ టిఫిన్ బాక్స్ ఇచ్చింది తీసుకుని కొండ మీదకి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. తలుపు తీశాడు, ఆయన లోపలికి అడుగు పెట్టాడు. సరే దేవుడిని నమస్కారం, నాకు మంత్రాలు రావు, ఏమనుకోకు, మా నాన్నగారు అయితే అన్నీ చేస్తాడు, నాకైతే ఇవేం రావు, కానీ నాన్నగారు చేయమని చెప్పాడు కనుక నేను చేస్తా, నువ్వు నేను చేసేది జాగ్రత్తగా తీసుకోవాల్సిందే అన్నాడు. ఎదురుకుండా ఆయనతో మాట్లాడేస్తున్నాడు మనవాడు. మాకు మిగతా వాళ్ళకైతే చూసినాడు అది పిచ్చోడు అని అనిపిస్తుంది కదండి, కానీ మనవాడు వెళ్ళి మాట్లాడాడు. సరే వాళ్ళ నాన్నగారు చేసినట్టుగానే ఇది ఇలాగా అర్ఘ్యం ఇచ్చాడు, సరే ఇలాగ పాద్యం ఇచ్చాడు పాదాలకి, ఆచమనం ఇచ్చాడు పాదాలకి, స్నానం సమర్పయామి అంటూ ఆయన పువ్వుతోటి చక్కగా జల్లాడు. సరే ఆ తర్వాత పక్కన కండువా ఉంది, తీసుకుని దాంతో కాస్త పాపం అలా తనే కదా నీళ్లు చల్లింది, అంటే చూడ్డానికి అంత బాగా కనిపించలేదు కనుక దాని మీద చక్కగా తీసి మళ్ళీ వస్త్రంతో శుద్ధి చేసి కింద పడిన నీళ్ళన్నింటినీ కూడా జాగ్రత్తగా క్లీన్ చేసేసుకుని తర్వాత ఇంకా నైవేద్యం అది పెట్టారు కదా, పుష్పాలతో పూజ చేశాడు. నైవేద్యం పెట్టాల్సిన టైం వచ్చింది. సరే ఇగో నీకు ఇంతవరకు చేసా, మా నాన్న చేసినట్టుగానే చేశాను నేను, ఇప్పుడు నాన్నగారంటే అని తెలిసినవాడు కనుక నీకు బాగా చేస్తాడు, నాకేం తెలియదు కానీ మరి నాన్న చెప్పాడు కనుక చేస్తున్నాను, ఏమనుకోకు నువ్వు అన్నాడు ఆయన. మరి నైవేద్యం పెట్టేటప్పుడు నాన్న ఎలా పెట్టాడో నేను చూడలేదు, ఎందుకంటే నన్ను బయటకు నాన్న పంపించేవాడు రోజు. నీకు పెట్టమని చెప్పాడు, మా అమ్మ పంపించింది కానీ నీకోసం పెట్టినాను. ఆ బాక్స్ ముందర పెట్టాడు, బాక్స్ ఓపెన్ చేశాడు, దాంట్లో 4 రొట్లు, కాస్త కూర, కాస్త పచ్చడి ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో పప్పు ఇవన్నీ ఉన్నాయి పెట్టి తిను. ఇలా 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 అంటాం ఏదో చూశాడు అప్పుడప్పుడు కనుక ఒకసారి ఇలా 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 కానీ ఏం కదలట్లేదు రొట్టి. అరే తినవయ్యా చెప్తుంటేను మాట్లాడాను. అరే మా నాన్న రేపు వస్తాడు కదా, నీకెందుకు బెంక, ఇవాళకైతే నేను పెట్టినా కదా తిను అన్నాడు. తినలే, బతిమాలాడు, గంట సేపు బతిమాలాడు, 2 గంటల సేపు బతిమాలాడు. పాపం ఇతనికి తనకి ఆలస్యం అవుతుందని అనిపించట్లే, ఆయన తింటలేదే అని అనిపిస్తుంది. ఇంకా కోపం వచ్చింది. ఇంటి దగ్గర తను తినకపోతే వాళ్ళ అమ్మ చేసే ఉపచారాలన్నీ తనకి జ్ఞాపకం ఉన్నాయి. అప్పుడప్పుడు తన ఏదో మారం పెడితే తల్లి పాపం మటం కొంచెం బొజ్జుగించేది. నాన్న తినరా, నా బుజ్జి కదూ, నా తండ్రి కదూ, నా కొండ కదూ, నా బంగారం కదూ, తినరా నాన్న, ఇదిగో ఇది కాకి తినరా బాబు, ఇలా పెట్టేది. పాపం అలా కొంతసేపు బతిమాలేడు. ఇగో నా కోపం వస్తే మరి నేనేం చేస్తాను, తిను మళ్ళీ గట్టిగా ఏమైనా సరే తినాల్సిందే. అరే మా అమ్మ నీకు నైవేద్యం పెట్టమని పంపించింది, మళ్ళీ అమ్మకి వెళ్ళి నువ్వు తినలేదని నేను చెప్పక్కర్లే, తిను అన్నాడు. కాలే. సో అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారిలాగా అని తల కొట్టుకోవడం చూసాడు ఈయన. మొట్టమొదటి ఇలా కొట్టుకున్నాడు, కదలేదు. నువ్వు తింటే సరే సరే, లేకపోతే ఇంటికి వెళ్ళేది లేదు. ఇంకా ఇప్పటికే చాలా నాకు ఆడుకోవడానికి వెళ్ళాలి నేను మా ఫ్రెండ్స్ తోటి, గంట లేట్ అయింది ఇప్పటికి, ఇంకా నువ్వు తినవేంటి ఇంకాను అన్నాడు. పాప ఇంకా కోపం వచ్చి ఇంకా తల కొట్టుకోవడం ప్రారంభించాడు ఆయన పాదాల దగ్గర. ఇంత చేసేటప్పటికీ విగ్రహంలో ఉండే ఆ మూర్తి కదిలాడు, ప్రత్యక్షమయ్యాడు. అక్కడ అతనికి ఉండేటటువంటి ఆ విశ్వాసానికి, ఆ భక్తికి కదిలాడు. సరే వచ్చాడు, కూర్చున్నాడు. ఒళ్ళు మండుతోంది ఇతనికి అతన్ని చూసి. ఇప్పటికే రావడం, ఇంతసేపటికే రావడం, తిను కూర్చోబెట్టాడు. పాప ఆ రొట్టెలు తీశాడు, ఆయనకి ఇచ్చాడు. పాప రొట్టెలన్నీ తినేసాడు, అన్ని రొట్టెలు తినేసాడు. చివరికి ఏం మిగలేదు బాక్సులో. సరే నైవేద్యం పెట్టడం కోసం పట్టుకొచ్చాను కదా, అంతే అన్నీ తినేస్తాడు కాబోలు అనుకోండి, తినేసాడు. పో మళ్ళీ నీ చోటుకి, పడుకోబెడతాను పడుకో అన్నాడు మెల్లిగా. పాపం అక్కడ దుప్పటి వేసి, సరే వాళ్ళ నాన్న పాడేటంటే జోల పాట ఒకటి ఉంది,
ఆ తోల పాట పాడాడు, అయిపోయింది. బయటకు వచ్చాడు, తలుపులేసాడు, ఇంటికి వచ్చాడు. ఇంట్లో అమ్మ ఎదురు చూస్తోంది. ఒరే ఏమిట్రా ఇంత లేట్ చేసావు, తిండి తినాలి కదా, ఏది ప్రసాదం అంది. బాక్స్ పట్టుకొచ్చి అమ్మకి ఇచ్చాడు. చూస్తే ఏమి దాంట్లో బాక్స్లో ఏమీ లేదు. అరే ప్రసాదం ఏదిరా, ఏం ప్రసాదం అమ్మా, అరే నీకు ఇచ్చి పంపించాను కదరా, మరి ఇచ్చి పంపించి దేవుడు నైవేద్యం పెట్టమన్నావు కదా, నేను పెట్టేశాను అన్నాడు ఆయన. నేను పెట్టేశాను, దేవుడు తినేశాడు. ఒరే ఇదెక్కడ అబద్ధాలరా, దేవుడు విగ్రహం రా, ఆయన ఏం తింటాడు. అరే దేవుడు వచ్చిండు, దేవుడు తిన్నాడు, ప్రసాదం అంతా తీసుకున్నాడు కదా, నేను పెట్టాను కదా. నాకు భలే కోపం వచ్చింది, నాకు నిజంగాను, నేను ఇలా చేశాను అలా చేశాను. దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చాడు, ఇతను చూశాడు, పెట్టాడు. కానీ చేసిన అమ్మకి నమ్మకం కలగాలి, మన్నాడు నాన్నకి చెబితే ఆయనకి నమ్మకం కలగాలి. ఎందుకని వాళ్ళు చేసేది యాంత్రికం, అలవాటైన ప్రాసెస్. కానీ ఈ పిల్లాడు చేసింది ప్రేమతోటి, హృదయంలోంచి, ఏకాగ్రతతోటి, ఇతరమైన వాటి యందు దృష్టి లేని ఒక నిశ్చలమైనటువంటి భక్తితోటి, శాంతి నిర్వాణ పరమాం అన్నట్టుగా ఆనందం తప్ప మరొకటి లేనటువంటి ఒక స్వరూపాన్ని సాక్షాత్కరించుకొని అది తన మనసులో కలిగేటట్టుగా ఆయనకి తినిపించిన ఆనందాన్ని పొందాడైనా పాపం ఆ భక్త శిఖామణి. కానీ ఆ స్థితి మిగతా వాళ్ళకి కదా, ఎందుకంటే వీళ్ళకి అది లేదు కదా, వీళ్ళకి ఆ పరిపాకం లేదు, అంత నిశ్చలమైనటువంటి ఏకాగ్రత లేదు, ఆ కరిగేటటువంటి హృదయం లేదు. ఏదో దేవుడికి పూజ చేయాలి కనుక చేయాలి, ఏదో పుష్పాలు వేయాలి కనుక వేయాలి, హారతి ఇవ్వాలి కనుక ఇవ్వాలి, ఏదో అర్ఘ్యం సమర్పయామ, పాద్యం సమర్పయామ, ఆచమనీయం సమర్పయామ అన్నాలు కనుక అన్నాలు చేసేసారు వాళ్ళు. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః. మనస్సుని ఆ ప్రేమతో ఎప్పుడైతే అక్కడికి తీసుకొస్తావో ఇంకా నీకు అసలు ఇంకా అది మనసుని ఇటు అటు రమ్మన్నా రాదు. అది అలాంటి దాన్ని నాయందు లగ్నం చేస్తే మత్సంస్థాం అధిగచ్చతి. నాకేదైతే సహజ స్వరూపమో దోషరహితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అష్టగుణములు కలిగినటువంటి స్వరూపం ఉందో అలాంటి మత్ సంస్థాం, నా యొక్క స్వభావాన్ని, నా యొక్క స్వరూపాన్ని వాడు తప్పకుండా పొందును. రేపొద్దున 7వ అధ్యాయంలో వీళ్ళకి ఇదే మాట చెప్తా. ఏం పొందును అంటే మమ సాధర్మ్యం ఆగత. సాధర్మ్యము అంటాడు, నాతోటి సమాన ధర్మములు కలవాడిగా వాడగును, నా ధర్మముల వంటి ధర్మములు కలవాడగును. నాకు ఎట్లాంటివి ఉంటాయి అట్లాంటి వాడు కూడా ఇచ్చేస్తాను నేను. అంచేత అలాంటి శాంతిం అధిగచ్చతి. వాడు ఒక ఉత్తమ మానస స్థితిని వాడు పొందును. ఇది చెప్పిన తర్వాత ఈ స్థితి మెరుపులాగా టక్కుమని వచ్చేసి పోవడానికి వీల్లేదండి. మనకు కూడా అప్పుడప్పుడు ఏదో కొంచెం చేస్తే ఏదో వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కదా. మనం కూడా అలా కూర్చుని చక్కగా చేసినప్పుడు కొంతసేపు అట్లా ఏమిటో తెలియనటువంటి ఒక ఆనందం ఏర్పడుతుంది. కానీ మరుక్షణంలో అస్తమాయమైపోతుంది. మళ్ళీ ఇది జ్ఞాపకం వస్తుంది, అది జ్ఞాపకం వస్తుంది, ఇంకా తలకాయ నొప్పి మళ్ళీ ప్రారంభమవుతుంది. మళ్ళీ ఇక్కడ కూర్చుని ఉంటాం కానీ ఆలోచనలు ఇటు అటు లాక్కుపోతుంటాయి. మనస్సు అట్లా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి కృష్ణ అని అడిగాడు పాపం అర్జునుడు. దానికి అర్జునుడికి సమాధానం చెప్తున్నాడు స్వామి 16వ శ్లోకంలో. నాయన వెరీ సింపుల్. ఏమిటది? తిండి కంట్రోల్ చెయ్యి, అయిపోయి. ఏమి పెద్ద కష్టం కాదే, తిండి కంట్రోల్ చెయ్యి. 16వ శ్లోకం చెప్తారు. నా అత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతం అనస్నతః న చాతి స్వప్నశీలస్య
జాగ్రత్తో నైవ కశ్చన. చూడండి, తిండి నిద్ర, బస్ ఇవి రెండు. ఈ రెండిటిని కనుక నువ్వు కంట్రోల్ చేసుకోగలిగావా ప్రపంచాన్ని జయించినట్టే పో అన్నాడండి. అసలు నిద్ర కూడా తిండి మీద ఆధారపడి ఉంటుందండి. మరి అది ఒక ప్రమాదం కూడా ఉంది. చేత నిద్ర తిండి రెండింటినీ కంట్రోల్ చేయాలి. కానీ ఆ రెండిట్లో కూడా తిండిని కంట్రోల్ చేస్తే నిద్రను కూడా అది కంట్రోల్ చేస్తుంది. అవి రెండు కలిసి మిగతా వాటన్నిటిని కంట్రోల్ చేసుకుంటాయి. చాలామంది చెప్తారండి మన కవులు, అయ్యో ఏం ఆశ్చర్యం ఇది, 4 అంగుళాల నాలుక, 4 అంగుళాలు. మనం ఇక్కడి నుంచి ప్రారంభిస్తే రుచిని తెలిపేటటువంటి స్థానం ఉంది. అది మన వాళ్ళు చెప్తుంటారు, సైన్స్లో చెప్తుంటారు. ఈ మొట్టమొదట టిప్ ఆఫ్ ద టంగ్ తీపిని గుర్తించేది, దాని తర్వాత ఉప్పుని గుర్తించేదిట, దాని తర్వాత పులుపుని గుర్తించేదిట, వగరుని గుర్తించేది, చేదుని గుర్తించేది. ఇలాగా ఈ మెయిన్ దాని అంచుల్లో, దాని తర్వాత టేస్ట్ బడ్స్లో ఇది వ్యాపించి ఉంటుందండి. ఇది ఎంత దూరం ఉంటుంది? ఇలాగా 4 అంగుళాలు. ఈ చతురంగుళ మాత్రం ఉండేటటువంటి ఈ నాల్కని తృప్తిపరచడానికి ఇంత శరీరాన్ని మనం వినియోగిస్తాం. ఇంత శరీరంతో చేసేటటువంటి అన్ని రకాల ప్రయాసాలు, అన్ని రకాల ఆయాసాలు, అన్ని రకాల భారాలు ఇంత దాన్ని తృప్తిపరచడం కోసమే. ఆశ్చర్యం కాదు? మిగతా జంతువులకి ఆ ప్రాబ్లం లేదండి. వాటికి ఏదో లభించింది ఏదో తింటాయి, వాటి మానాన బతుకుతాయండి, తృప్తిగా బతుకుతాయి. వీడికి దీన్ని తృప్తిపరచడానికి ఎన్నెన్ని రంగులు, ఎన్నెన్ని వాసనలు, ఎన్నెన్ని రుచులు, ఎన్నెన్ని రకరకాలైనటువంటి షేప్స్. లేదా ఒకటే పొటాటో తీసుకుంటాడు, దాన్ని రౌండ్గా చెప్తాడు, దాన్ని చిప్స్ అంటాడు. ఇలా పొడుగ్గా చేస్తాడు, దానికి ఇంకోటి ఏదో పేరు పెడతాడు, ఇంకోటి ఏదో షేప్ ఇస్తాడు, దానికి ఇంకో. తినే తిండి అదే. కంటికి రంగు, కంటికి ఆకృతి, పంటికి రుచి, అది ఒంటికి ఏమవుతుందో తర్వాత తెలియదు. ఇన్ని రకాలుగా తినే ఆ ఫ్రైలన్నీ శుభ్రంగా వీడి లివర్ని పాడు చేసి వీడికి అన్ని రకాల లోగాలు వచ్చేటట్టు చేస్తాయండి. వీడికి మనిషి ఈ నాల్క యొక్క తృప్తి కోసం మొత్తం తన జీవితాన్ని అంతటి కూడా వినియోగిస్తున్నాడు. అది మంచి పనులు, పాడు పనులు అన్నీ చేసే దానికోసమని. దీన్ని కనుక వాడు కంట్రోల్ చేసుకోగలిగితే జితే రసే జితం సర్వం. దీన్ని కనుక వాడు కంట్రోల్ చేశాడా ప్రపంచానంతా జయించినట్టే. 2 పనులు, ఒకటి లోపలికి ఒకటి బయటికి. రైట్, నాలుగుతో చేసే పనులు, ఒకటి లోపలికి రుచులు చూడడం, ఒకటి బయటికి మాటలాడటం. మాటలు మంచిగా ఆడాడు అనుకోండి, అబ్బా వాడిని గట్టిగా కాగలించుకుని ముద్దు పెట్టుకో బుద్ధి అవుతుంది. మాటలు కఠినంగా పలికాడు అనుకోండి, వాడిని చావగొట్టి తన్ని తెరవేద్దామని అనిపిస్తుంది. జస్ట్ మాట. ఈ మాట మంచిగా మలుచుకోవయ్యా, నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అని అంటుంటారు కదండి. కవులు పాపం ఎంత బాగా చెప్తారండి మనకి. ఒరే కాకి నలుపు కోకిల నలుపురా, నీకు కాకి వల్ల వచ్చే లాభం లేదు, కోకిల వల్ల వచ్చే నష్టం లేదురా. 2 నీకు ఉపయోగపడేవి కావు. కానీ కాకి అరిస్తేనేమో దాన్ని హుష్ 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 అని కొడతావు, కోకిల అరిస్తేనేమో ఓ ఓ కూ 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 అని దాంతోపాటు గొంతు కలిపి నువ్వు అరుస్తావు. కనిపించేది కాకి, దాక్కుంటూ తిరుగుతూ ఉండేది కోకిల. దాన్ని నువ్వు అనుకరించే ప్రయత్నం చేస్తావు, దీన్నేమో తిట్టే ప్రయత్నం చేస్తావు. నిజానికి మనకు ఉపకారం చేసేది కాకులే కదండి. పాపం స్కావెంజర్స్ లాగా నువ్వు పోసినటువంటి చెత్త, మిరపకాయలు, ఇతరమైనటువంటి పదార్థాలు అన్నిటినీ పాపం క్లీన్ చేస్తూ ఉంటుంది.
పితృదేవతలకి పిండాలు పెట్టాలంటే పాపం అవే నీకు శరణ్యం అని అనుకుంటావు. ఈ మధ్యన ఎవరో చెప్తున్నారండి, అయ్యో మేము పిండాలు పెట్టాలంటే కాకులు రావట్లేదండి పాపం. ఆ మధ్యన ఎవరో పోయినప్పుడు కాకుల కోసం ఎంత తంటాలు పడ్డామండి. అబ్బా పాపం నీకు చేసే ఉపకారం అది. కోకిల నీ కంటికి కూడా కనిపించదు, అర్ధ కాని ఉపకారం కూడా నీకు లేదు దాంట్లో. కానీ దాన్ని ప్రేమిస్తావు, దీన్ని ద్వేషిస్తావు. కారణం ఏమిటి? వాంగ్మాధుర్యే సర్వలోక ప్రియత్వం, వాక్ పారుష్యే సర్వలోక అప్రియత్వం. మంచి మాట కోకిలది, ప్రేమిస్తారు. ఏం చేయకపోయినా దాన్ని ప్రేమిస్తారు. కఠినమైన మాట, పరుషమైన మాట, ఉపకారం చేస్తున్నా దాన్ని ద్వేషిస్తారు. కనుకనైనా మంచి మాట ఆడవయ్యా, మంచి పలుకు పలకవయ్యా, చక్కటి పలుకు పలుకు, సత్యాన్ని పలుకు, హితాన్ని పలుకు. వాడికి మంచి చేసేట్టు పలుకు. సత్యం చెప్పన్నారు కదా అని వాడికి చెడు చేసే మాటలు మాట్లాడకు, హితాన్ని పలుకు. ఆ పలికేది కూడా నువ్వు చేట భారతంలో చెప్తే ఆవిడ వెండు, మితంగా పలుకు. చెప్పేది వాడికి నచ్చేట్టుగా పలుకు, మధురంగా పలకవయ్యా. ఇలాంటి లక్షణాలు నీ మాటకున్నట్టయితే ఆ మాట వాడికి వినబుద్ధి అవుతుంది. ఆ మాటకి వాడు కరుగుతాడు. రాముడు అంటాడండి ఆంజనేయ స్వామి మాట గురించి ప్రశంసిస్తూ, హే లక్ష్మణ్ చూడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఈయన. ఇలాంటి వాడు కనుక తోడున్నట్టయితే, మనకు కనుక ఇలాంటి వ్యక్తి సచివుడుగా ఉన్నట్టయితే, అబ్బా అసలు ఈ ప్రపంచంలో సాధించలేని పనంటూ లేదయ్యా. ఇలాంటి వాడు ఎంత గొప్పవాడంటే, ఎవడో ఒకడొచ్చి కోపంతో కత్తిని తీసి వీడి తల నరికేద్దామని ఎత్తిన ఉధృతాసేహే అరేహే అపి. అలాంటి వాడికి కూడా ఈయన నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభిస్తే ఆ కత్తిని అట్లాగే మరిచిపోయి వాడు ఇలా పక్కన పెట్టేసుకుంటాడు. అంత బాగా మాట్లాడుతున్నాడయ్యా ఈయన, మాటల చక్రవర్తి. జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు అలాంటి వాడివి కనుక అని రాముడు లక్ష్మణ్ణి ప్రోత్సహిస్తూ చెప్పిన మాట అన్నమాట. మాట ఇది మంచిగా ఉండాలి. ఏం దరిద్రం అండి, దేవుడు నీకు హాయిగా నాలుగు ఇచ్చాడు, మంచి మాట్లాడే బుద్ధినిచ్చాడు, నేర్పేటటువంటి గురువులను ఇచ్చాడు, ప్రమాణాలైన గ్రంథాలను ఇచ్చాడు, అందులో తత్వాన్ని ఇచ్చాడు. తెలుసుకుని మంచి మాట్లాడవయ్యా. ఎదటి వాడిని కష్టపెట్టేది, ఎదటి వాడిని హింసించేది, ఎదటి వాడిని పొడిచేది అలాంటి మాట్లాడకంటారు. మంచి మాట్లాడితే అందరికీ ఆనందం. మన వాళ్ళు అంటుంటారు, మాటలని మల్లె పువ్వుల పొట్లాలు చేసి విరజిమ్మచ్చు, పచ్చకర్పూరపు పరిమళాలు విరజిమ్మచ్చు, తూటాలు చేసి పొడవచ్చు అని మాట బయటికి వెళ్ళేది. ఇది బయటికి ఎట్లా చేయొచ్చో లోపలికి పెట్టే తిండి కూడా అంతేనయ్యా. చేతి ఈ తిండితోటి ఈ శరీరాన్ని మోక్ష సాధనంగా వాడుకోవచ్చు. ఇదే తిండితోటి దీని మురికి కూపంలా కూడా చేయొచ్చు. ఇది మున్సిపల్ గార్బేజీ చేయొచ్చు, దీన్ని మోక్ష సాధనంగాను మలచచ్చు. జాగ్రత్తగా తిండి తినడం నేర్చుకోవాలి సుమా. చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. తిండి మానమంటం లేదండి, ఉపవాసాలు చేయమంటం లేదండి, కానీ మంచిగా తిను. నా అతి అస్నతస్తు యోగోస్తి. అతిగా తినేవాడికి యోగం ఎప్పుడు కూడా సిద్ధించదు. మానేస్తానండి అయితే పూర్తిగానే. నో, నైకాంతం అనశ్నత. అనశ్నత తిండిని పూర్తిగా మానేసి దీని ఏదో సాధిస్తాను అనుకునేవాడికి ఒక లక్ష్యం అనేటటువంటిది. ఏకాంతం అంటే గురి, అంతం అంటే లక్ష్యం. ఏకాంతం వాడికి ఒక లక్ష్యం వైపు చేరగలుగుట అనేటటువంటిది కూడా వాడికి సాధ్యం కాదు. నచాతి స్వప్నశీలస్య. బాగా తిన్నాడు అనుకోండి, శుభ్రంగా కడుపు నిండా తినగానే కంటి నిండా నిద్ర వస్తుంది. అతిగా నిద్రపోయేవాడికి యోగం రాదు.
అయితే మొత్తం నేను నిద్ర మానేస్తానండి, ఇక జాగరణమే చేస్తా. జాగ్రత్తో నైవ కశ్చన. ఎంత అవసరమో అంత తిను, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపో, చక్కగా మిగతావన్నీ హాయిగా సాగుతాయి అంటూ శ్రీకృష్ణుడు మనకి చాలా నచ్చినటువంటి శ్లోకాన్ని, మనందరికీ అవసరమైనటువంటి శ్లోకాన్ని యోగ సాధనంగా మనకు ఉపదేశం చేస్తున్నాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.